జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు మారలేదు. మారలేదు బామ్మగారు, అది తెలుస్తూనే ఉంది. కానీ రాజ్యలక్ష్మి దగ్గర కూడా ఏదో ఆశించి మారినట్టు నటిస్తున్నాడంతే. దేవాంష్కి ప్రాణాపాయం తప్పిందని తెలిసాక హాస్పిటల్లోనే ఏదో ప్లాన్ చేశారు. కానీ అక్కడికి వెళ్లేటప్పటికే వాళ్ళు కనిపించలేదు. ఇది వాళ్ళు చెప్పిన మాట కాదు, వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటుండగా విన్న మాట కాబట్టి నమ్మచ్చు. అయితే వాళ్ళు ఏమైపోయినట్టు? మనకి తెలియకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏమయ్యారు? ఒక్కో క్షణం గడిచే కొద్దీ భయం పెరిగిపోతుంది. ఎక్కడున్నారు వాళ్ళు? నా బిడ్డ వరప్రదాయిని ఏ ఆపద రాబోతున్నా ముందే మమ్మల్ని హెచ్చరించేది. ఒక్క నిమిషం అత్తయ్య, వాళ్ళకి చిట్టి తల్లి ఏమన్నా చెప్పిందేమో. చిట్టి తల్లి చెప్పినట్టే ఏమైనా చేశారేమో, ఎక్కడికైనా వెళ్లారేమో. ఏముంటున్నావు ఊర్మిళ? చిటితల్లి చెప్పడం ఏంటి? అసలు చిటితల్లి ఎవరు? ఈ ఇంటి వారసత్వం, వైదేహి కడుపులో పెరుగుతున్న బిడ్డ. తనేం చెప్తే వైదేహి అదే నమ్ముతుంది, అదే జరుగుతుంది. ఏమంటున్నావు ఊర్మిళ? కడుపులో పిండ మాట్లాడడం ఏంటి? నేను నమ్మేదాన్ని కాదు బామ్మగారు. సాక్షాత్తు ఆ శివసాధువే వైదేహితో చెప్పడం విన్నాను. తర్వాత వైదేహి కూడా చెప్పింది. నమ్మలేకపోతున్నాను. కడుపులో బిడ్డ మాట్లాడడం ఏంటి? అవునత్తయ్యా, వాలి స్వాహ అత్తయ్యలతో కలిసి నేను కుట్రలు పన్నినప్పుడు కూడా వాళ్లు బయటపడింది తన కడుపులో బిడ్డ చెప్పడం వల్లనే. ఏదైనా ఆపద కలగబోతుంటే కడుపులో ఉన్న బిడ్డకి ముందే తెలిసిపోతుంది. అది విని ఆ ఆపద నుంచి తప్పించుకునేవాళ్లు. ఇప్పుడు కూడా వాలి చెంచల వల్ల ఆపదొస్తుందన్న సంగతి కూడా కడుపులో బిడ్డ ముందే హెచ్చరించుంటుంది. ఆ ఆపద నుంచి తప్పించడానికే వైదేహి దేవాంష్ని ఎవరికీ తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్ళుంటుంది. అంతేగాని వాళ్ళకి ఏ ఆపద వచ్చుండదత్తయ్యా. నువ్వు చెప్పేదే నిజమైతే అంతకన్నా కావలసిందే ఉంది ఊర్మిళ. వాళ్ళెక్కడున్నా సరే క్షేమంగా ఉంటే చాలు. ఆపద తీరిపోయాక ఇంటికొస్తే చాలు. కానీ వాళ్ళిద్దరి పరిస్థితి తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. వైదేహి ఉంది కదత్తయ్యా, తనుండగా దేవాంశ్ ప్రాణాలకి ఏ ప్రమాదమూ ఉండదు. ఆ భగవంతుడితో పోరాడైనా సరే తన భర్త ప్రాణాలు తాను కాపాడుకుంటుంది. ధైర్యంగా ఉండండి. బాబా, పరమేశ్వర, నా బావని నువ్వే కాపాడాలి. బాబా, బాబా, బాబా. ఏంటండి మీరనేది? మీరు చెప్పేది నిజమా? అవునమ్మా, నేను గుడికి వెళ్ళాను. ఆ గుళ్ళో మీ కోడలు వైదేహి బావిలో నుంచి నీళ్లు తోడి శివుడికి అభిషేకం చేస్తుంది. పాపం తను చూస్తే గర్భిణీ స్త్రీలా ఉంది. అభిషేకం చేస్తుంది ఏంటండి? ఏమైందమ్మా, ఎందుకలా చేస్తుంది? తెలీదమ్మా, కాని నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నా మనవరాలు క్షేమంగా ఉంది.
అంటే నా మనవడు కూడా క్షేమంగా ఉంటాడు. చాలా చల్లని కబురు చెప్పావమ్మా. సరేనండి. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా బామ్మగారు, వైదేహి ఉండగా దేవాన్ష్కి ఏమీ కాదు. నా అనుమానం నిజమైతే వైదేహి నిన్న శివసాధువు చెప్పినట్టు హోమం జరిపించడానికి గుడికెళ్ళుండాలి. హోమమా? ఏం హోమం? మృత్యుంజయ హోమం. ఈరోజు పౌర్ణమి కదా, అవునమ్మా. పౌర్ణమి రోజు ఉదయాన్నే మృత్యుంజయ హోమం జరిపిస్తే మృత్యువు నుంచి తప్పించుకోవచ్చని శివసాధువు చెప్పారు. ఆ హోమం జరిపించడానికే వెళ్ళుంటుంది. ఆ సంగతి మర్చిపోయి ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. అయితే పదండి, మనందరం గుడికి వెళ్దాం. రండి. దేవాంశ్, అమ్మా, మనవడా, ఇందు. అమ్మా, నేను బాగానే ఉన్నానమ్మా, నేను బాగానే ఉన్నాను ఇందు. దేవాంశ్, నానా, నీకేమైందోనని ఎంత కంగారు పడిపోయావు తెలుసా? నీకేమీ కాలేదు. క్షేమంగా ఇంటికి తిరిగొచ్చావు. అది చాలు. అంతా వైదేహి చలవమ్మా. తను లేకపోయింటే నేను ప్రాణాలతో ఉండేవాణ్ణి కాదు. నువ్వు కాపాడింది నీ భర్త ప్రాణాలు మాత్రమే కాదమ్మా, మా అందరి ప్రాణాలు. పురాణాల్లో కథని పునరావృతం చేశావు. యముడితో పోరాడి మరీ భర్త ప్రాణాలు కాపాడుకున్నావు. మన వంశంలో తరతరాలు నీ పేరే చెప్పుకుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.